ఏంటిరా ఈ దుర్వాసన? ఉండలేకపోతున్నాం, చాలా దుర్వాసన వస్తుంది. అవునా, దుర్వాసన బాగుంది. ఏంటిదిరా ఇది? చూడు అన్నా, ఊళ్ళో చెత్త తిక్కనే వారేసినట్టు అన్నా. అవునా? ఏం రాజు ఊరంతా చెత్త ఇక్కడే ఇస్తారా? అవును, ఊరోళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరు చేయక ఒక్కడ పోయడం వల్ల మొత్తం దుర్వాసన వస్తుంది. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? 2-3 ఉండొచ్చు. 2-3 ఉండొచ్చా? అన్న ఇది ఇంతకుముందు లేదన్న, ఒక సంవత్సరం కిందనే వేసి. సంవత్సరానికే నిండిపోయిందా? అవునన్నా. మీ ఊళ్ళో ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయకుండా ఇట్లా వేస్తే ఇట్లాంటివి ఎన్ని ఉన్నా మీకు సరిపోదు. రాను కాలంలో మీ ఊరు చుట్టూ ఇటువంటి దవ్వుకుంటూ పోవాలి. వీటి వల్ల ఏమైతే తెలుసా, దోమలు ఈగలు తయారయ్యి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి జ్వరాలు, విష జ్వరాలు వస్తాయి. దానివల్ల మీ ఊరికి రమ్మన్నా ఎవరు రారు. పైగా మీ ఊరి జనం అంతా అనారోగ్యం పాలవుతారు. అవునా? మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అన్న? ఉంది కదా, పరిష్కారం ఉంది. ముఖ్యంగా పరిష్కారం కొరకే గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఇంటికి 2 చెత్త బుట్టలను ఇచ్చింది. తడి చెత్తను, పొడి చెత్తను ఆ బుట్టలో ఈ బుట్టలో వేయాలి. పిల్లలు వచ్చే గ్రామ పంచాయతీ నుంచి వస్తాయి కదా, చెత్త బండి వస్తాయి కదా, దానిలో ఈ చెత్తను, ఆ చెత్త, తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి వాహనంలో వేసేయాలి. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ తడి చెత్త వల్ల మీకు ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటి కానీ, ఈ తడి చెత్త నిల్వ చేస్తే మన రైతులకి పంటలు పండిస్తారు కదా, ఆ పంటలకి ఎరువు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఎరువు వేసిన పంట ఎక్కువ దిగుబడి వస్తుంది మనకి. అలా లవణాలు, పోషకాహారాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పండించిన పంట మనం తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల ఇప్పుడు వచ్చే డెంగ్యూ, కరోనా లాంటి విష జ్వరాలు ఏమన్నా వచ్చినా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అవునా అన్న? అన్న చాలా మంచి విషయం చెప్పినావు అన్న. ఇన్ని రోజులు ఈ విషయం జరగ చాలా పొరపాటు చేశామన్నా. కానీ ఇప్పటి నుండి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ నుండి వచ్చే బండిలోనే వేస్తాం. ఓకే, మంచి పని. రాజు, ఇది నువ్వు ఒక్కడు మీ ఇద్దరు కలిసి చేసేది కాదు. ఊరందరూ, ప్రతి ఒక్కరూ బాధ్యత కొద్దీ చేయాలి. అప్పుడే గ్రామం శుభ్రంగా ఉంటుంది, స్వచ్ఛతగా ఉంటుంది. అన్న, ఈ రోజు నుండి మేమిద్దరం దాన్ని పాటిస్తూ ఊరి ప్రజలందరి చేత కూడా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ నుండి వచ్చే చెత్త బండిలో వేసేలా చేస్తాం. ఓకే, ఖచ్చితంగా ఓకే వేపిస్తామన్న. దీని ఇక్కడ నుంచి మంచి ఖచ్చితంగా వేపిస్తాం. ఓకే. ఇలా చేయడం వల్ల మీ గ్రామంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఏదైనా బాధ్యతపరంగా మీ గ్రామ ప్రజలను కాపాడుకోండి. చేస్తామన్నా, ఖచ్చితంగా చేస్తాం, పాటిస్తాం. ఓకే అండి. ఓకే. స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్.